40 సంవత్సరాలు ఆకలితో మేము చచ్చిపోయాం అన్నవాడు ఒక్కడు లేడండి. నీళ్లు దొరక్క మేము అల్లాడిపోయాం అన్నవాడు ఒక్కడు లేడండి. ఏ సమయానికి కావలసిన సహాయం ఆ సమయానికి దేవుడు పంపిస్తూనే వచ్చాడు. ఇశ్రాయేలీలే కాదండి, నీ జీవితంలో ఎన్ని అవసరతలు రాలేదు. ప్రభా, పిల్లల ఫీజు కట్టేది ఎట్టా, ఈ నెల ఇంటి అద్దె కట్టేది ఎట్టా, ఇదిగో పలానా అవసరం తీర్చబడేది ఎట్టా, గడగడలాడినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించాడు. ఎందుకు వీటన్నిటిని పదే పదే జ్ఞాపకం తెచ్చుకోవాలో తెలుసా? గతంలో ఎదురైన శోధనలన్నిటిలో నా దేవుడు ఎలా నన్ను తప్పించాడో, ఈ శోధనలో నుంచి కూడా నా దేవుడు నన్ను తప్పిస్తాడని నీ గుండెలో నుండి ఒక ధైర్యపు ఆత్మ పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు.